వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. సో మార్చ్ ఫస్ట్ వీక్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ముఖ్యమైన అంశాల గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో ఈరోజు టాపిక్ కానీ చూసినట్టయితే మనకి నారీ శక్తితో వికసిత్ భారత్, ఓకే, జన్ ఔషధి దివస్గా 2025 జన్ ఔషధి దివస్. నెక్స్ట్ పశువుల వ్యాధుల నివారణ నియంత్రణ కోసం 3880 కేటాయింపు, కోట్లు, ఇక్కడ కోట్లు అండి కేటాయింపు. ఓకే, సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్, పాకిస్తాన్లో భారీగా బంగారు నిల్వలు, జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం, జాబిలిపై దిగిన మరో ప్రైవేట్ ల్యాండర్, వాయేజర్ పరికరాలు ఆపేసిన నాసా, ప్రధాని మోదీకి బార్బడోస్ ఉన్నత పురస్కారం, ఈక్రిషట్ డీజీగా హిమాంశు పాఠక్, ఎన్ఎండిసి సిఎండిగా అమితాబ్ ముఖర్జీ, టెన్నిస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెటర్నిటీ లీవ్ అని వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ మరి ప్రకటన చేసింది. సో ఇవి ఈరోజు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, సో నేషనల్ సంబంధించిన అంశం ఫస్ట్ టాపిక్ మనం చూసినట్టయితే నారీ శక్తితో వికసిత్ భారత్ అనే. సో నారీ శక్తితో వికసిత్ భారత్ ఇది మార్చి 8 మనకు తెలిసిందే అంతర్జాతీయ ఉమెన్స్ డే అనే విషయం అందరికీ తెలిసింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం ఈ రోజున నారీ శక్తితో వికసిత్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అనమాట. సో ఈ రోజున ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో దీనికి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన అన్నపూర్ణాదేవి మార్చి 6న దీనికి సంబంధించిన అంశం పైన ఆమె ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఈ వికసిత్ భారత్ నారీ శక్తితో వికసిత్ భారత్ కార్యక్రమంలో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మనము దేశమంతటా వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళా మనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ యొక్క గాథలను, అంటే తమ యొక్క స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, తమ యొక్క కథలను, అంటే తమ యొక్క బయోగ్రఫీని మరి నమో యాప్ ఓపెన్ ఫోరంలో పంచుకోవాల్సిందిగా మరి మోడీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటన చేశారు. ఓకే, రైట్ అండి. సో నెక్స్ట్ ఇంకొక అంశం కానీ చూసినట్టయితే జన ఔషధి దివస్ 2025, జన ఔషధి దివస్ 2025. సో ప్రతి సంవత్సరం కూడా మనము ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం ఏదైతే ఉందో ఈ స్కీమ్ని మనం పర్టికులర్గా దీనిపైన ఉన్న అవగాహన పెంచడానికి, ఇంకా భారత్లో మారుమూల గ్రామంలో కూడా దీనిపైన కంప్లీట్గా అవగాహన పెంచడానికి, ప్రజల్లో సొసైటీలో దీనిపైన అవగాహన పెంచడానికి మరియు జనరిక్ ఔషధాల వాడకాన్ని పెంచడం కోసం ఏం చేసిరంటే ప్రోత్సహించడానికి మార్చి 7వ తేదీ ఏదైతే ఉందో ఈ మార్చి 7వ తేదీన జన్ ఔషధి దివస్గా జరుపుకోవాలని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో మార్చి 1 నుండి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఏ పథకంలో భాగంగా? ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకంలో భాగంగా. ఓకే, రైట్. సో ఈ స్కీమ్ని యాక్చువల్లీ నవంబర్ 2008లో ఈ స్కీమ్ని కేంద్ర ఫార్మా ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ ఫార్మాస్యూటికల్స్ విభాగం దీన్ని ప్రారంభించారు. ఎప్పుడు? 2008లో. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటిది? ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల ద్వారా మరి ఈ పిఎం బీజేకే ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించాలని చెప్పేసి ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు తక్కువ రేట్లో, తక్కువ ధరలలో నాణ్యమైన మందులను అందించాలనేది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. రైట్. సో దీంట్లో మరి ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన యొక్క ఈ స్కీమ్ యొక్క లక్షణాలు ఏంటిది, మనము ముఖ్యమైన అంశాలు ఏంటిదని చూసినట్టయితే ఈ ధరలు బహిరంగ మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందుల ధరల కంటే మనకి మార్కెట్లో లభించే మెడికల్ షాప్లో లభించే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంటే కూడా చాలా తక్కువ ధరకు 50 to 80% డిస్కౌంట్ తోటి తక్కువ ధరకే జన ఔషధి కేంద్రాల్లో ఈ మెడిసిన్స్ లభ్యమవుతాయంట. సో అంతేకాకుండా మరి వీటి యొక్క మెడిసిన్ తయారీ యొక్క నాణ్యత ఏదైతుందో ఈ నాణ్యత నిర్ధారించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ WHO GMP
గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఈ 2 సంస్థలు సర్టిఫైడ్ తయారీదారుల నుండి సర్టిఫైడ్ చేస్తాయంట. ఓకే, సో నెక్స్ట్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో దీన్ని పరీక్షిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. సో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో ఈ మెడిసిన్స్ని క్వాలిటీని పరీక్షిస్తారనమాట. సో ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతాలు, నీతి ఆయోగ్ పేర్కొన్న ఆకాంక్ష జిల్లాలు ఏవైతే ఉన్నాయో మరియు మహిళా పారిశ్రామికవేత్తలు, మాజీ సైనికులు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీలు ప్రారంభించిన PMBJP కేంద్రాలను మరి ఒకేసారి 2 లక్షల ప్రోత్సాహకం అందించబడుతుంది. ఈ కేంద్రాలకు ఒకేసారి 2 లక్షల రూపాయల ప్రోత్సాహకం అందించబడుతుంది. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన యొక్క ప్రధాన కార్యక్రమాలుగా మనం గమనించినట్లయితే జన్ ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ఇది 2019లో ప్రారంభించబడింది. సో దీని కింద PMBJP దీని కింద ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయంట. ఆ కార్యక్రమాలు ఏంటిదని చూసినట్లయితే జన్ ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ఇది 2019లో ప్రారంభించబడింది. దీని ద్వారా గూగుల్ మ్యాప్ ద్వారా సమీపంలో జనౌషధి కేంద్రాలను గుర్తించడం, జనౌషధి జనరిక్ మందులను వెతకడం, MRP పరంగా జనరిక్ వర్సెస్ బ్రాండెడ్ మందుల ధరలను పోల్చడం వంటి సమాచారాన్ని ఏమిస్తుంది మనకి జన్ ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ఏదైతుందో ఈ 2019లో దీన్ని ప్రారంభించారు. ఈ యాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ అదర్ బ్రాండెడ్ సంబంధించిన మెడిసిన్స్ మరియు జనౌషధి కేంద్రాల నుంచి తీసుకొచ్చిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క MRPని మరియు వీటి యొక్క క్వాలిటీని మరి సరిపోల్చి ఇది చూపిస్తుంది అనమాట. ఎవరికైతే ఇవి కొనాలనుకుంటారో కస్టమర్స్కి ఇది చూపిస్తుంది అనమాట. జన్ ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్లు. ఓకే, సో ఇది కూడా ఒక కార్యక్రమం అనమాట. జన్ ఔషధి సువిధ శానిటరీస్ నాప్కిన్లు, జన్ ఔషధి సువిధ యాక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లు ఇవి 27 ఆగస్టు 2019లో ప్రభుత్వం తీసుకొచ్చిందని. సో ఇది కూడా ఏంటిది మరి దీని ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా 15,000 కంటే ఎక్కువగా PMBJP కేంద్రాలు ఉన్నాయంట. జనౌషధి సువిధా కేంద్రాల్లో నాప్కిన్లు ఒక్కో ప్యాడ్ కేవలం ₹1 మాత్రమే అమ్ముతున్నారంట. సో చూడండి మరి జనవరి 2025 నాటికి 72 కోట్ల సువిధా నాప్కిన్లు ఇందులో సేల్స్ అయినాయంట. సో నెక్స్ట్ అంశం ఏంటంటే పశువుల వ్యాధుల నివారణ నియంత్రణ కోసం మరి క్యాబినెట్ కేంద్ర మంత్రిమండలి 3,880 కోట్లు కేటాయించడం జరిగింది. సో కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది. సో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 3,880 కోట్లతో లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ని దాన్ని LHDCP లైవ్ హెల్త్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ యొక్క సవరణకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం ఉన్నది. సో ఈ పథకం కింద నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ మరియు LHDC అనే 2 కార్యక్రమాలు ఉండగా దీనికి సపరేట్గా మరి కొత్తగా పశు ఔషధి అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఓకేనా, సో NADCP ఇది మరియు LHDCP. సో ఈ 2 కార్యక్రమాలకి పశు ఔషధి అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో దీని యొక్క LHDPC పథకానికి 2024-25, 25-26 సంవత్సరాలకు గాను మొత్తం 3,880 కోట్లు కేటాయించగా ఈ పథకం కొత్తగా చేర్చిన పశు ఔషధి కార్యక్రమానికి 75 కోట్లు కేటాయించారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, రైట్. సో ఈ పశు ఔషధి కార్యక్రమం కింద అత్యంత నాణ్యమైన తక్కువ ఖర్చుతో కూడిన జనరిక్ మందుల్ని రైతులకు అందించడం జరుగుతుంది. దీని కింద ఈ పశు ఔషధి కార్యక్రమం కింద సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్. సో ఈ స్కీమ్గా చూసినట్లయితే మనకి సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ ఇది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మార్చి 4న న్యూఢిల్లీలో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జాతీయ వర్క్షాప్లో సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ను ప్రారంభించడం జరిగింది. జాతీయ వర్క్షాప్లో భాగంగా ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలో ఎవరైతే మహిళా ప్రతినిధులుగా ఆల్రెడీ ఎన్నికైన వాళ్ళు ఉన్నారో స్థానిక సంస్థల్లో మహిళా ప్రతినిధులు ఎన్నికై ఉన్నారో వాళ్ళని మరి జాతీయ వర్క్షాప్లో భాగంగా సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1,200 మంది పైగా ఉన్న మహిళా పంచాయతీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఒక దగ్గరికి సమావేశం పరచడం జరిగిందనమాట. మరి ఎందుకు సమావేశపరిచారు, దీనికి గల కారణాలు ఏందని మనం చూసినట్టు దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చూసినట్టయితే మనకి సో వీళ్ళలో మహిళల ప్రతినిధులు నాయకత్వ లక్షణాలను పెంపొందించడం,
నిర్ణయాత్మక సామర్థ్యాలను పెంచుకునేందుకు మరియు పంచాయతీరాజ్ సంస్థల పరిపాలనలో వారి పాత్రను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం మనకి స్థానిక సంస్థల్లో ఆల్మోస్ట్ మనకు తెలిసిన అంశం ఇప్పుడు కూడా మన లోకల్లో కూడా ఎంతోమంది మహిళా మనులు ఎన్నుకోబడతారు. కానీ రూల్ చేసేది మాత్రం వాళ్ళ యొక్క భర్తలు, హస్బెండ్స్ రూల్ చేస్తారు లోకల్ గవర్నమెంట్లో, మనకు తెలిసిన అంశమే. సో దానికోసమనే మహిళల యొక్క వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ అంతర్జాతీయ పరంగా గమనించినట్లయితే మనము భారీగా బంగారు నిల్వలు పాకిస్తాన్లో, మనం ఇంతకుముందే న్యూస్ వార్తల్లో ఉంది. సో పాకిస్తాన్లో భారీగా బంగారు నిల్వలు, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో అటాక్ జిల్లాలోని సింధు నది ప్రాంతంలో 80,000 కోట్ల రూపాయల విలువ గల బంగారు నిక్షేపాలు బయటపడ్డాయని జియాలజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ GSP తెలిపింది. సో నెక్స్ట్ అక్కడ దొరకడానికి గల కారణాలు ఏందని చూసినట్టయితే మనకి అక్కడే ఎందుకు దొరికింది, కారణాలు ఏందానికి భౌగోళికపరమైన అంశాలు కానీ చూసినట్టయితే మనకి ఇక్కడ సింధు నది హిమాలయ పర్వతాల దిగువన టెక్టోనిక్ ప్లేట్స్ కదలికల వల్ల బంగారు అణువులు పైకొచ్చి సింధు నది ద్వారా ప్రవహిస్తూ పాకిస్తాన్ పరివాహక ప్రాంతాల్లో వ్యాపించినట్లు జియాలజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ స్పష్టం చేసింది. సో ఇంకొకటి ముఖ్యమైన దినోత్సవాల్లో చూసినట్టయితే జాతీయ ఫార్మసీ దినోత్సవం, నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డే కానీ చూసినట్టయితే మనకి జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం ఏటా March 6న మనం నిర్వహిస్తాం. సో భారతదేశంలో ఫార్మసీ విద్యకు మరి ఫార్మసీ విద్యకు పితామహుడిగా పేర్కొన్న ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ షాఫ్ ML షాఫ్ అని అంటాం మనం. ఈ జయంతి సందర్భంగా మరి ఆయన జ్ఞాపకార్థం మన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా, ఎవరు ఈయన? ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ షాఫ్. ఈయన జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం మేరకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రకటించింది. ఇప్పుడు March 6న మరి మనం ఏం జరుపుకుంటామంటే నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటాం. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ గమనించినట్లయితే మనకి చూడండి, జాబిలిపై దిగిన మరో ప్రైవేట్ ల్యాండర్, అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ ఇంటిట్యూవ్ మెషిన్స్ ప్రయోగించిన అథీనా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద March 6న ల్యాండ్ అయిందంట. ఓకే, సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మరి ఈ అథీనా అనేది ఇంతకుముందే దీన్ని ప్రయోగించారు. జాబిలిపైకి ఇంటిట్యూవ్ మిషన్ దాదాపుగా ఏడాది కింద పంపిన హ్యూమనోక సరైన స్థితిలో దిగపోవడం వల్ల ఇది విఫలమైందనమాట. సో అమెరికాకు చెందిన మరో ప్రైవేట్ కంపెనీ ఫైరై ఏరోస్పేస్ ఆధ్వర్యంలో March 2న చంద్రుడిపైకి ఓ ల్యాండర్ సాఫీగా దిగింది. అమెరికాకు చెందిన మరో ప్రైవేట్ కంపెనీ ఏదైతుందో ఫైరై ఏరోస్పేస్ ఆధ్వర్యంలో March 2న చంద్రుడిపైన ఓ ల్యాండర్ సాఫీగా దిగిందని ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వాయేజర్ పరికరాల ఆపేసిన నాసా, భూమి నుంచి 100 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్న వాయేజర్ హ్యూమనోకులకు సంబంధించిన 2 పరికరాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆపేసింది. ఓకేనా, సో హ్యూమనోకల విద్యుత్ ఆదా చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్టుగా ఆ సంస్థ వెల్లడించింది. వాయేజర్ 1లో కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేసే పరికరాన్ని, వాయేజర్ 2లో కాస్మిక్ కిరణాలతో పాటు విద్యుదావేశం కలిగిన అణువులు అధ్యయనానికి ఉపయోగించే పరికరాన్ని ఆపేసినట్టు తెలిపింది. ఈ హ్యూమనోకల పయనాన్ని మరింత ముందుకు సాగించేందుకు విద్యుత్ ఆదా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వాయేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ సుజాన్ డాడ్ అన్నారు. ఓకే, నెక్స్ట్ ప్రధాని మోదీకి బార్బడోస్ ఉన్నత పురస్కారం అండి. సో ఇక్కడ కానీ గమనించినట్లయితే ప్రధాని మోడీకి బార్బడోస్ ఉన్నత పురస్కారం అందించడం జరిగింది. కోవిడ్ కాలంలో అమూల్యమైన సేవలు, సమర్థ నాయకత్వం అందించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బార్బడోస్ దేశం ప్రతిష్టాత్మకమైన ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. ఓకే, సో ఈ బార్బడోస్ కంట్రీ ఏదైతే ఉందో ఈ దేశం మరి కోవిడ్ కాలంలో అమూల్యమైన సేవలు అందించినందుకు నాయకత్వం, అంటే భారతదేశం ప్రపంచానికి మొత్తానికి కూడా ఒక నాయకత్వం వహించి మరి భారతదేశంలో తయారైన కోవిడ్ టీకాలు అనేవి కూడా ప్రపంచానికి సరఫరా చేయడం జరిగింది. సో దానికి ప్రతిఫలంగా మరి ఈ బార్బడోస్ దేశం ఏం చేసిందంటే ప్రతిష్టాత్మకమైన ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగిందనే విషయం చూసుకోవాలి. నెక్స్ట్ వార్తల్లోని వ్యక్తులుగా చూసినట్టయితే ఈక్రిసాట్ డీజీగా హిమాంశు పాఠక్ అండి. సో ఈక్రిసాట్ ఏదైతుందో అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధన సంస్థ ఈక్రిసాట్ అంటాం దీని కొత్త డైరెక్టర్ జనరల్గా ఇది ఎక్కడ ఉందంటే పటాన్ చెరువులో ఉందండి. ఈ పటాన్ చెరువు ఏదైతే ఉందో ఈ పటాన్ చెరువులో ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ ఈక్రిసాట్ అనేది పటాన్ చెరువులో ఉంది. సో కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ హిమాంశు పాఠక్ పదవి బాధ్యతలు స్వీకరించారనే విషయం చూసుకోవాలి. NMDC CMDగా అమితావ్ ముఖర్జీ. ఇక్కడ చూడండి, NMDC CMDగా అమితావ్ ముఖర్జీ, ప్రభుత్వ రంగ ఖనిజ దిగ్గజమైన NMDC నూతన చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్
అమితాబ్ ముఖర్జీ నియమితులయ్యారు. చూడండి, ఎన్ఎండిసి సిఎండి, ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. సో దీనికి మినరల్ సంబంధించిన, దేశంలో ఉన్న మినరల్ సంబంధించిన అంశాలపైన ఇది పరిశోధన చేస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన మరి నూతన చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్ అమితాబ్ ముఖర్జీ ఎన్నికయ్యారు అనమాట. ప్రస్తుతం ఆయన కంపెనీ సిఎండిగా అదనపు బాధ్యత నిర్వహిస్తున్నారు. ఆయననే పూర్తి స్థాయి సిఎండిగా కేంద్ర ప్రభుత్వం నియామకం చేయడం జరిగింది. టెన్నిస్ ప్లేయర్లకు మెటర్నిటీ లీవ్ అండి. సో టెన్నిస్ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో మరి టెన్నిస్ ప్లేయర్లకి మహిళా టెన్నిస్ క్రీడాకారుల కోసం ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ ఏదైతే ఉందో, సో ఉమెన్ WTA, ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ అండి. ఇది ఇంతకుముందు నేను వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ అని చెప్పిన, బట్ కానీ ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇది మరి మహిళా టెన్నిస్ క్రీడాకారుల కోసం ఒక కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ ప్రతిపాదన ఏంటంటే, ఈ టూర్లో ఏ టూర్లో అయినా ఆడుతున్న ప్లేయర్లు ఎవరైనా గర్భం ధరిస్తే 12 నెలల పాటు వారికి డబ్బులు చెల్లిస్తూ పెయిడ్ మెటర్నిటీ లీవ్ను ప్రకటిస్తున్నట్టుగా మరి ఉమెన్ టెన్నిస్, మహిళా టెన్నిస్ క్రీడాకారుల కోసం ఉమెన్ టెన్నిస్ అసోసియేషను ఈ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిందనమాట. రైట్. హవాయి అగ్నిపర్వతం హవాయి అగ్నిపర్వతం గురించి, అమెరికాలోని హవాయి అగ్నిపర్వత ప్రాంతంలో ఉన్న ప్రపంచంలోని అత్యంత చురుకైన కిలోవియా శిఖరంపై బిలం నుంచి గత ఏడాది డిసెంబర్ 23న విస్ఫోటనం మొదలైనట్లు హవాయి అగ్నిపర్వతం అబ్జర్వేటరీ పేర్కొంది. దీంతో ఈ అగ్నిపర్వతం వద్ద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించారని, పర్వత ప్రాంత సమీపంలోకి ప్రజలు ఎవరు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. హవాయి అగ్నిపర్వతాలు కిలోవియా, మౌనలోవా మరియు హులాలై అగ్నిపర్వతాలు ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ హవాయి ద్వీపం మరియు మావియు ద్వీపంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ హవాయి అగ్నిపర్వతంలో, ఈ మిగతా కిలోవియా, మౌనలోవా మరియు హులాలై అగ్నిపర్వతాలు ఇవన్నీ హవాయి ద్వీపంలోనే ఉన్నాయనే విషయాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇవ్వండి దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఈ PDF ఫైల్ని మరి మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేయడం జరుగుతుంది. సో అవసరమైన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర పెట్టుకోవచ్చు. సో అంతేకాకుండా మరి ఈ మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని కంటిన్యూ చేద్దాం. సో మార్చి 1st వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కూడా మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన వీడియోని మరి ఎవరైతే సీరియస్గా ప్రిపరేషన్ చేసిన అభ్యర్థులు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ మన ఛానల్ని మీ యొక్క మోటివేషన్ ద్వారా మరి ముందుకు తీసుకెళ్దామని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్, లైక్ అండ్ షేర్. సో మళ్ళీ ఒక టాపిక్ తోటి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.